ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు. సావధానంగా వినండి. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనండి. ప్రతివాని చేనిలో పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపును పుట్టిస్తాడు. ఆయన వానలు మెండుగా కురిపిస్తాడు. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికాయి. సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగాయి. మోసముతో కలలకు భావము చెప్పారు. మాయగల భావములు చెప్పి ఓదార్చారు. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడారు. కాపరి లేక బాధనొందారు. నా కోపాగ్ని మండుతూ కాపరుల మీద పడుతుంది. మేకలను నేను శిక్షిస్తాను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా తన మంద అయిన యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములైన అశ్వముల వంటి వారినిగా చేస్తాడు. వారిలో నుండి మూలరాయి పుడుతుంది. మేకు యుద్ధపు విల్లు వారి చేత కలుగుతుంది. బాధించేవాడు వారిలో నుండి బయలుదేరుతాడు. శ్రోతలు వింటున్నారా? యూదావారు ఇశ్రాయేలు వారు చెదరగొట్టబడతారు. ఆ తరువాత దేవుడు వారిని సమకూరుస్తాడు. ఉత్తర దక్షిణ రాజ్యాలు ఏ విధంగా దేవుని పర్యవేక్షణలో సురక్షితంగా కాపాడబడతాయో ప్రవక్త వివరిస్తున్నాడు. భవిష్యత్తులో దేవుడు వారిని వాడుకుంటాడు. లోకమందలి అన్యజాతులకు వీరే యాజకులవుతారు. ఈ అధ్యాయంలోని మొదటి వచనం 9వ అధ్యాయానికి చెందింది. కడవరి వానాకాలంలో వర్షం కురిపించుమని యెహోవాను వేడుకొనండి. ప్రతివాని చేనిలో పైరు మొలవాలి. మెరుపుల మేఘాలు వస్తాయి. వానలు మెండుగా కురుస్తాయి. పొలాలలో గడ్డి విస్తారంగా లభిస్తుంది అంటున్నాడు దేవుడు. 1000 ఏండ్ల పరిపాలనలోని ఆశీర్వాదాలు ఈ మొదటి వచనంలో పేర్కొనబడ్డాయి. యేసుక్రీస్తు పాలనలో సమృద్ధి పంటలు, మంచి వర్షపాతం. దేశం సుభిక్షమై ఆశీర్వాదాలను నిండుగా మెండుగా అనుభవిస్తుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇహలోక ఆశీర్వాదాలు వాగ్దానం చేశాడు. అయితే సంఘానికి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము వాగ్దానం చేశాడు. కడవరి వానకాలం, వర్షం ఇశ్రాయేలు భూమికి ఎంతో ఆశీర్వాదకరమైనది. దేశం అచ్చం ఏదెను తోటలాగే ఉంటుంది. వర్షాలు కురవటం లేదు అంటే అది దేవుని శాపం. నీటి ఎద్దడి వీరికి గొప్ప సమస్య. దేవుడే వీరికి చాలినంత వర్షం కురిపించాలి. వీరు దేవుని వైపునకు తిరగాలి. దేవుణ్ణి వేడుకోవాలి. మరే మార్గమూ లేదు. వారు ఇంతవరకు దేవుని వైపు తిరగలేదంటే అందుకే వర్షాలు కురవలేదు. కడవరి వర్షాలు కురిశాయంటే దేవుడు దీవించాడు అని అర్థం. చాలినంత వర్షపాతం లేకపోతే నీరు లేక పైరు ఎండిపోతుంది, పండదు. మార్చి ఏప్రిల్లో కురిసే వాన కడవరి వర్షం. వర్షం సమృద్ధిగా కురవాలి, లేకపోతే కరువు వస్తుంది. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో సమృద్ధి వర్షపాతం. గడ్డి పశుగ్రాసం ఎంతో లభిస్తుంది. సస్యశ్యామలమై భూమి పచ్చదనంతో ఆకర్షణీయమై ఉంటుంది. అది 1000 ఏండ్ల ఏలుబడి కాలం. ఈ వచనంలో భౌతికమైన ఆశీర్వచనం పేర్కొనబడింది. అయితే వర్షము అనేది ఆధ్యాత్మిక ఆశీర్వాదానికి సంకేతం. లేఖనములలో వర్షమును
ఆధ్యాత్మిక దీవెనగా పోల్చి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెబుతారు. మీ ముసలివారు కలలు కంటారు. మీ యువకులు దర్శనాలు చూస్తారు. భౌతికమైన వర్షం ఎలా భూమికి ఆశీర్వాదమో, ఆత్మవర్షం కూడా ప్రజల ఆధ్యాత్మిక జీవితానికి అలాగే గొప్ప దీవెన. అది ఆత్మ పంట. ప్రజల ఆధ్యాత్మిక జీవితాలు ఎంతో ఫలవంతమవుతాయి. యోవేలు ప్రవచనము, జకర్యా ప్రవచనము, ఈ 2 ప్రవచనాలు 1000 ఏండ్ల పాలన కాలాన్ని సూచిస్తున్నాయి. దేవుని ఆత్మ కృమ్మరింపు ఆ రోజున సార్వత్రికమవుతుంది. గనుక వర్షము అనేదానికి భౌతికము, ఆధ్యాత్మికము 2 వైపులున్నాయి. ఇశ్రాయేలు ప్రజల వైఖరికి దేవుడు విధించిన శిక్ష 2వ వచనం నుంచి తిరిగి వివరిస్తున్నాడు ప్రవక్త. కడవరి దినాలలో దేవుడు తన ప్రజలను బలపరచాలని కోరుతున్నాడు. వారిని 1000 ఏండ్ల పాలనలోనికి తేవాలని దేవుని చిత్తం. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలలో చాలామంది వైఖరి ఇంకా మారినట్లు లేదు. వారి లోపాలను దేవుడు వేలుపెట్టి చూపుతున్నాడు. వారి మధ్యన ఇంకా విగ్రహారాధన ఉంది. 2వ వచనం, గృహదేవతల మాటలు వ్యర్థమైనవి, సోదెగాండ్ర దర్శనాలు నిరర్థకమైనవి. కలలకు భావం చెబుతామని వచ్చి అమాయకులైన ప్రజలను వారు మోసగిస్తున్నారు. వారు చెప్పే భావములన్నీ మాయమాటలే. వారు మోసపోయారు. జనులు కాపరిలేని గొర్రెలై ఎంతో బాధపడ్డారు. గృహదేవతలు అంటే తెరాఫిము. ఇంటిలో ఈ దేవతలను నెలకొల్పుకుంటారు. దేవుని చిత్తం తమకు ఆ దేవతలు బయలుపరుస్తాయని వీరి నమ్మకం. వీరు నిజంగా మోసపోయారు. మాయమాటలు చెప్పి వారిని ఓదార్చాలని చూచారు. నీనెవే పట్టణ ప్రాంతాలలో, త్రవ్వకాలలో పురాతన కాలపు గృహదేవత విగ్రహాలు బయలుపడ్డాయి. పితరుల యొక్క గోత్రకర్తల యొక్క కాలానికి చెందిన గృహదేవతలను భూగర్భ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. లాబాను ఇంటిలో గృహదేవతలు ఉండేవి. వాటి మూలకంగా యాకోబుకు లేనిపోని చిక్కులు కలిగాయి. మామ దగ్గరి నుంచి యాకోబు తన 2 భార్యలైన లేయా, రాహేలులతో బయలుదేరి వెళ్లిపోతున్నాడు. సామానుతో పాటు రాహేలు తన తండ్రి గృహదేవతలను దొంగిలించి తెచ్చుకున్నది. గృహదేవతలు ఎవరి దగ్గర ఉంటే వారే ఆ గోత్రానికి నాయకులు. తన తండ్రి ఆస్తిలో తన భర్తకు కూడా భాగం రావాలని ఆ గృహదేవతలను రహస్యంగా తెచ్చుకున్నది రాహేలు. ఈ విధంగా గృహదేవతలను దొంగిలించడం గొప్ప నేరం. తన దేవతలు లేవని తెలిసినప్పుడు లాబాను చాలా కంగారు పడ్డాడు. లాబానుకు తన ఆస్తిని అల్లుడికివ్వడం బొత్తిగా ఇష్టం లేదు. అతనికి ముట్టవలసిన దానికంటే ఎక్కువే ముట్టిందిలే అని లాబాను అభిప్రాయపడ్డాడు. సోది దర్శనాలు, నిరర్థకమైన దర్శనాలు చూచినవారు ప్రజలను మోసగిస్తున్నారు. దర్శనాలు చూడడం, వాటి భావం ప్రజలకు చెప్పడం, మాయమాటలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు. బైబిలు ప్రవచనాలకు అవి అనుకరణలు మాత్రమే. అవి నిజమైనవి కావు. సైతాను అనుకరణలో ఆరితేరినవాడు. సైతాను పూజకు ఈ రోజుల్లో కూడా కొందరు ఉపక్రమిస్తున్నారు. తాంత్రిక విధానాలను ప్రయోగిస్తున్నారు. అమాయకులైన ప్రజలను మోసగిస్తున్నారు. సైతాను కూడా బైబిలునే వాడుతాడు గాని బైబిలు సత్యాలకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తాడు. ఈ సోదెగాండ్రు దేవుని ప్రజల మధ్య చీలికలు తెస్తారు. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం, బాటలు చీలే చోట, 2 మార్గములు చీలే స్థలమున శకునము తెలుసుకోవడానికి బబులోను రాజు నిలుస్తున్నాడు. అతడు బాణములను అటు ఇటు ఆడిస్తూ విగ్రహముల చేత విచారణ చేస్తూ కార్యమును బట్టి శకునము చూస్తున్నాడు. బబులోను వారి మధ్య ఇలాంటి శకునగాండ్రు ఉండేవారు. బిలాము సోదెగాడే. ఫిలిష్తీయులకు కూడా శకునజ్ఞులున్నారు. ఇశ్రాయేలీయులు పలు సందర్భాలలో అన్య పద్ధతులనే అనుసరించారు.
జకర్యా ద్వారా దేవుడు మాట్లాడుతూ అన్నాడు, వారి దర్శనాలన్నీ అబద్ధాలే, అవి దయ్యాల ప్రేరేపణ. వారికి ఈ సమాచారము దేవుని వద్ద నుండి వచ్చింది కాదు. తన ప్రజలు ఈ సోదెగాండ్లను సంప్రదించకూడదని దేవుని ఆజ్ఞ. ఈ దర్శనాలు, సోది ఇదంతా సైతానీయమైనది. ప్రవక్తలందరూ ఈ సైతానీయ పద్ధతులను గద్దించారు. దేవుడు ఇలాంటి వ్యాసంగాలను నిషేధించాడు. ఈ రోజున సైతాను మునుపెన్నడూ లేనంతగా తన క్రియలను నిర్వహిస్తున్నాడు. ఇది దేవుని వాక్యం, దేవుని మాట లోకమందంతటా వినపడుతోంది. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వైపే లక్ష్యముంచాలి గాని సైతానును లక్ష్యపెట్టకూడదు. అతని విషయములలో మనకు అంత శ్రద్ధ, ఆసక్తి ఉండకూడదు. దానివల్ల నూతన విశ్వాసులకు ప్రమాదం. దేవుని వాక్యము ప్రకటించబడే చోట్ల సైతాను అభ్యంతరాలు కలిగిస్తాడు. యేసు ప్రభువుకు మనం ఎంత దగ్గరగా ఉంటే సైతానుకు అంత దూరంగా ఉండగలుగుతాము. దేవుని వాక్య ప్రకటనకు అంతరాయాలు కలిగించేవాడు సైతాను. వాక్య పరిచారకులను ముట్టడించేవాడు సైతాను. దైవ సేవకుల పేరు చెడగొట్టడానికి అపనిందలు ప్రచారం చేసేవాడు సైతాను. ఈ రోజున మనకు దేవుని కాపుదల ఎంతైనా కావాలి. దయ్యాలు అనే అంశంలో పట్టభద్రులవ్వాలని ప్రయాసపడకండి. యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం కోసం ప్రయాసపడండి. ప్రభువు చెప్పిన ఉపమానం మీరు మరచిపోలేదు గదా. ఒకానొక మనిషిని దయ్యం పట్టింది. ఆ దయ్యం ఎలాగైతేనే ఆ మనిషిని విడిచి వెళ్లిపోయింది. దయ్యం పోయిందిలే అని ఆ ఇంటిని శుభ్రంగా ఊడ్చి అలంకరించి ఉంచాడు ఇంటి యజమాని. దయ్యం ఇల్లు వదిలిపోయింది. ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంటిని నింపకుండా శూన్యంగా ఉంచాడు యజమాని. దయ్యం ఎక్కడెక్కడో తిరిగింది, అలసిపోయింది. తిరిగి తాను విడిచిపెట్టిన ఇంటికే వచ్చేసింది. తనతో పాటు తన తోటి దయ్యాలను వెంటబెట్టుకువచ్చింది. ఆ ఇంటి మొదటి స్థితి కంటే ఈ కడపటి స్థితి మరీ ఘోరం. దయ్యాన్ని వెళ్లగొట్టానులే అంటే చాలదు. ఆ శూన్యాన్ని యేసు ప్రభువుతో, ఆయన సన్నిధితో, ఆయన వాక్యంతో నింపాలి. ఇశ్రాయేలీయుల పరిస్థితి అలానే ఉంది. వారు దేవుని సందేశాన్ని పెడచెవిని పెట్టారు. దేవునికి అవిధేయులయ్యారు. సైతానీయ ప్రభావాలకు లోనైపోయారు. దేవతల మాటలు మాయ, సోదెగాండ్ర మాటలు అబద్ధం. వారి కలలు కల్లలు. వారి ఆదరణ అంతా మాయా బూటకం. ఈ అమాయకపు గొర్రె పిల్లలు మందలుగా వెళ్లి చెదిరిపోయారు. కాపరి లేని గొర్రెలైపోయారు. వారిని నడిపించే మంచి కాపరి వారికి లేడు. వారు దయనీయ స్థితిలో ఉన్నారు. ప్రియశ్రోతలు, వింటున్నారా? సైతానీయ పైశాచిక శక్తులు ఈ రోజున విచ్చలవిడిగా పనిచేస్తున్నాయి. ఎవరి ఆత్మ ఎలాంటిదో పరీక్షించి తెలుసుకునే అగత్యం ఎంతైనా ఉంది. 1 యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. నిజమైన యథార్థపరులైన కాపరులు తమ గొర్రెలకు కడుపు నిండా వాక్యాహారం పెట్టేవారై వారిని నడిపించగలవారై ఉండాలి. ఏవేవో కొత్త పద్ధతులు జనాకర్షణ కోసమై ప్రయత్నాలు కావు. గొర్రెలకు దేవుని వాక్య భోజనం కడుపు నిండా పెట్టే నాయకులు కావాలి. అది నేడు మన అక్కర. ఈ కపట నాయకులపై నా కోపము రగిలింది అంటున్నాడు దేవుడు. ఈ కాపరులు ఇశ్రాయేలు ప్రజల పాలిట తోడేళ్లు, దొంగ ప్రవక్తలు. వీరు తాంత్రిక శక్తులను ప్రయోగిస్తున్నారు. సైతానీయమైన అతీత శక్తులను ఆశించి ప్రమాదకరమైన మార్గంలోకి వెళ్లిపోతున్నారు. ఈ మేకలను నేను శిక్షిస్తాను. వీరు మేకలు, గొర్రెలు కారు. ఈ మేకలు, పొట్టేళ్లు నాయకులై అమాయకులైన గొర్రెలను నడిపిస్తున్నారు. ఎక్కడికి? కబేళాకు. నాయకులు ప్రజలను వాక్యములోకి నడిపించాలి. వారు దేవునితో సమాధాన స్థితికి రావాలి. నాయకులు వారిని రప్పించాలి.
విశ్వాసుల హృదయాలలో యేసు శాంతి నెలకొని ఉండాలి. అయితే వీరు అబద్ధ ప్రవక్తలు. వీరు ప్రజలకు యథార్థమైన ఆదరణ కలిగించలేరు. వీరి మనసు నిండా, హృదయము నిండా కపటం, మాయ, మోసం. దేవుడంటున్నాడు, నేను యూదా వారిని దర్శిస్తాను. వారు నా మంద. నేను వారి కాపరిని. వారిని బలపరిచి శత్రువుల పట్ల వారు యుద్ధాశ్వములయ్యేటట్లు చేస్తాను. దేవుడు తన గొర్రెలను బలపరుస్తాడు. 4వ వచనంలో మెస్సియాను గురించిన వాగ్దానమున్నది. సుదూర భవిష్యత్తులో మెస్సియా రాబోతున్నాడు. ఆయనలో నుండి మూలరాయి, మేకు, యుద్ధపు విల్లు వస్తాయి. బాధించే ప్రతి ఒక్కడూ ఆయన నుంచే వస్తాడు. ఆయనే ముఖ్యమైన మూలరాయి. యూదా ఒక గోడ, మిగతా 10 గోత్రాలు ఒక గోడ. ఈ 2 గోడలు కలిసే చోట మూల ఏర్పడుతుంది. ఆ మూలరాయి యేసుక్రీస్తే. వారిని తిరిగి సమకూర్చి సమైక్యం చేసేవాడు ప్రభువే. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో మూలరాయి పేర్కొనబడింది. ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడవు నీవే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించేవాడు కలవరపడడు. ఇదే మాటను పేతురు తన పత్రికలో ఉటంకించాడు. మూలరాయి క్రీస్తే అంటూ 1 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం చెబుతోంది. ఇదిగో, నేను మూలరాతిని సియోనులో స్థాపిస్తున్నాను. ఆయన యందు విశ్వాసముంచేవాడు ఏమాత్రమును సిగ్గుపడడు. కలవరపడడు అని యెషయా అంటే సిగ్గుపడడు అని పేతురంటున్నాడు. ఇద్దరూ ఒకే సత్యాన్ని ప్రకటిస్తున్నారు. సైతానీయ తాంత్రిక విధానాలతో మనకు ఎట్టి సంబంధమూ లేదు. మనము దేవుని వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. యేసుక్రీస్తును, ఆయన వ్యక్తిత్వాన్ని అనుసరించుకొని ఆయనకు అతి సన్నిహితంగా ఉండాలి. తాంత్రిక విధానాలను మానండి అంటూ జకర్యా వెంటనే ముఖ్యమైన మూలరాయిని గురించి మాట్లాడుతున్నాడు. మనల్ని నడిపించేది సైతాను కాదు, సైతాను పద్ధతులు కాదు. మనలను నడిపించాల్సింది దేవుని వాక్యము, యేసుక్రీస్తు. ప్రియ శ్రోతలు, యేసు వైపు చూడండి. ఆయన యందు లక్ష్యముంచండి. 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందడానికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనం, ఈ రాతి మీద పడేవాడు తునకలైపోతాడు గాని అది ఎవని మీద పడుతుందో వాణ్ణి నలిచేస్తుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో పైనుండి వచ్చిన రాయి, చెక్కబడని రాయి ఈ భూమిపైకి వచ్చి పడుతుంది. దేవునికి తిరుగుబాటు చేసిన రాజ్యాలన్నీ ఆ రాతి క్రింద దుమ్ము ధూళి అయిపోతాయి. ఆ రాయి యేసుక్రీస్తే. పాఠం సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, దేవుని యొక్క పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.